ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనాల అంతర్గతంగా ఈ రోజు నుంచి మనం స్త్రీ పర్వాన్ని మొదలు పెడదాం. స్త్రీ పర్వము అంటే ఇక్కడ కేవలం స్త్రీల గురించి చెప్పించారు, ఇందులో స్త్రీ ఎలా ఉండాలో తెలియాలి ఇలాంటివి కాకుండా కౌరవ పాండవుల పక్షాలలో ఉన్నటువంటి గాంధారి కుంతీదేవి యొక్క మనస్సులో దాగి ఉన్న విషయాలని కొన్నిటిని, వాళ్ళ యొక్క అంటే గాంధారి యొక్క కొంత కోపాన్ని, కుంతీదేవి యొక్క రహస్యాలని మనకి ఇందులో కొన్ని చెప్తారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో పరమశివుని వైభవాన్ని వివరించిన తర్వాత ఆ స్తుతి విన్న కారణం చేత ధర్మరాజు గొప్ప ఊరటని మనశ్శాంతిని పొందాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి అంటే దేవతల ప్రార్థన చేస్తే జరగదు, మనుష్య ప్రార్థన చెయ్యాలి కదండి. కాబట్టి ఈ రకంగా ప్రార్థన చేస్తేనే ఆయన శాంతి పొంది మనకి ఏది కావాలో ఆ వైభవాన్ని ఇస్తాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మదాసుతో చెప్తే పాండవ సైన్యం అంతా కూడా నిహితులైపోయారు అనే విషయాన్ని నుంచి కొంత ఊరటను పొందాడు. ఆ తర్వాత సంజయుడు చెప్పిన మాటలు విన్న ధృతరాష్ట్రుడు విశేషమైన దుఃఖానికి లోనయ్యాడు. భీష్మ ద్రోణాదులందరూ వెళ్ళిపోయారు. తనవారన్న వారు ఎవరూ మిగలలేదు. కడుపును పుట్టిన అందరూ మరణించారన్న బాధను తట్టుకోలేక మూర్ఛపడ్డాడు. తెలివి వచ్చిన తర్వాత సంజయుడితో మాట్లాడుతూ, అంటే అంతా అయిపోయిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు మనసు మారిందా, ఏదైనా కాస్త పరిపక్వత వచ్చిందా లేదా అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. అసలు లోకంలో చూడండి, చెప్పవలసిన మాట చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పిన మాట వినడం కూడా చాలా సంస్కారంతో కూడుకున్న విషయం. తెలియకపోవడం తప్పు కాదు, కానీ చెప్పిన మాట వినకుండా మూర్ఖత్వానికి పోవడం చాలా ప్రమాదకరమైన మనస్తత్వం. అది దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి ఇద్దరికీ ఉంది. మాకన్నీ తెలుసు, ఇతరులు మాకు చెప్పవలసిన అవసరం ఏమిటి అనేటటువంటి భావన ఏర్పడడం చాలా ప్రమాదకరం. ఈ కాలంలో చెప్పాలంటే ఈ కలియుగంలో పిల్లలకి చాలామందికి ఉన్నటువంటి స్వభావం ఇది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు నాకు తెలిసినంత. ఆఖరికి చూడండి, ఈ ఇంట్లోనే తల్లో తండ్రో అడుగుతారు, ఒరే ఈ సెల్ ఫోన్ కొనిచ్చావు కదరా, ఇది ఎలా వాడాలి అని, ఇది ఎలా చేయాలి అని. అన్నీ డౌట్లేనమ్మా, నీకు వాడడం ఏం రాదు, అనవసరంగా కొనిచ్చాను నీకు అన్నేస్తారు తప్పితే అది ఎలా వాడాలో ఏం చెయ్యాలో అనేది చెప్తే ఈ కాలం తల్లిదండ్రులు తప్పకుండా నేర్చుకుంటారు, ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు. ఎందుకంటే ఇప్పటి చదువులు వేరు, అప్పటి చదువులు వేరండి. ఒకసారి చదివారంటే అది జీవితాంతం జ్ఞాపకం ఉండేటట్టుగా చెప్పేవారు అప్పటి గురువులు కూడా. వాళ్ళకి అలా జ్ఞాపకం ఉండేది. ఇప్పుడు వాళ్ళు ముక్కును పట్టుకోవడం, అక్కడ పరీక్షలో రాసేయడం, తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు అయిన తర్వాత అడిగితే చెప్పలేకపోవడం, అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ కాలం పిల్లలకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి తెలియాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. అంతేగాని నాకు అన్నీ తెలుసు ఇంకోళ్ళు చెప్పడం ఏమిటి అనేసి పొగరికి పోతే అది వాళ్ళకే ప్రమాదం. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకున్నదే కరెక్టు, వాళ్ళు అనుకున్నదే సత్యం, అనుకున్నదే ప్రమాణం. అంతే తప్పితే ఎవరిలో ఉన్న విద్వత్తు కానీ, ఎవరు చెప్పిన మాట ఏంది కానీ గౌరవం అనేది పాటించరు. మహాభారతం జరిగిపోయిన కథ కాదు, ప్రతి క్షణం సమాజంలో కనబడుతూనే ఉంటుంది అనుకుంటే మనకి ఈ విషయాలన్నీ కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఒకరు చెప్పిన మాట వినని కారణం చేత ఆత్మహాని జరుగుతుంది. మంచిని మంచిగా స్వీకరించగలిగిన నిష్పక్షపాత బుద్ధి లేకపోతే, ఒకళ్ళు చెప్పినప్పుడు ఎంతో ప్రేమ లేకపోతే తప్ప ఈ మాట చెప్పరు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది పోన్లే వాడు ఏమైపోతే మనకెందుకు అన్నట్టుగా ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అయ్యో వాడు పాడైపోయినా మనకే కదా బాధ, మన స్నేహితుడు కదా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కదా, మన తల్లి కదా, తండ్రి కదా, అక్క కదా, చెల్లి కదా అన్నట్టుగా ఆలోచించుకుని ఏదైనా ఒక మంచి మాట చెప్పారంటే వాళ్ళు పాడవకూడదు అనేటటువంటి ప్రేమతోటి వాళ్ళు చెప్తారు. నాకు తెలుసు కాబట్టి నేను ఈ లోపాన్ని వాళ్ళలో సరిదిద్దాలి అని వాళ్ళు చెబుతారు. ఈ లోపం నాలో ఉంది కాబట్టి వాడు చెప్పాడు కాబట్టి నేను సరిదిద్దుకోవాలి అనేటటువంటి విషయం యువతల వాళ్ళకు కూడా తెలియాలి. అంతేగాని ఏది చెప్పినా ఒరే కొంచెం అలా కాదు నాన్న, ఇలా వెళ్ళు, ఆఫీస్లో ఇలా మాట్లాడితే ఇలా చెప్పు నాన్న అని ఏదైనా చెప్పారనుకోండి, నాకు తెలుసమ్మా, ఇప్పుడు విషయాలు మీకేం తెలుస్తాయి, ఇప్పుడంతా వేరు. చూడండి, పిల్లల్ని పెంచడంలో కూడా చాలామంది మన పిల్లలే మనవలు పుట్టారు,
ఒరే వాడికి కొంచెం జలుబుగా ఉన్నట్టుంది, కాస్త ఆవిరి పట్టడము లేకపోతే కొంచెం వెచ్చగా గోరువెచ్చటి నూనె తలకి రాయనన్న, లేకపోతే కాస్త కుంకుడికాయ పసుపు పెట్టమని పూర్వకాలం వాళ్ళు చెప్పేవాళ్ళు, మన మన అమ్మలు మన అమ్మమ్మలు లాంటి వాళ్ళు. వాళ్ళు చెప్పినప్పుడు 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడానండి ఆ ముక్కుకి ఒక మాస్క్ లాంటిది పెట్టేయడం, ఆవిరి పట్టేస్తున్నారనడం, ఏదో ఆస్మా పేషెంట్‌లకి పెట్టినట్టుగా ముక్కులకి ఆక్సిజన్‌లు పెట్టినట్టుగా పెట్టేసేసేయడం. 5 నిమిషాలు అయిన తర్వాత తగ్గిపోతుందమ్మా పెట్టేసాను కదా అనడం. అదేంటమ్మా అలాంటివి చేయకూడదురా నాన్న, ఇప్పటి నుంచి అలా అలవాటు చేయకూడదని అన్నామనుకోండి, అప్పుడు కాలం వేరమ్మా, ఇప్పుడు వేరు, మీకు తెలీదు, మాట్లాడకండి అంటారు తప్పితే, వీళ్ళు చెప్పిన పద్ధతిలో వైద్యం చేసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎంత ప్రేమగా చెప్పినా వాళ్ళు అలా తెలుసుకోక విసుక్కుంటే చెప్పవలసిన విషయాలు కూడా తల్లిదండ్రులు చెప్పడానికి భయపడిపోతున్నారు. మనవలు ఏమైపోతారో అన్న బెంగ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదండి, అందరూ తెలివైన వాళ్ళే ఏదో ఒక విషయంలో. అందుకే పసిపిల్లలు చెప్పినా సరే, పాలు తాగే పిల్లలు చెప్పినా సరే, ఏదైనా ఒక విషయం మంచిది అన్నప్పుడు అందరూ గ్రహించవలసిందే. కాబట్టి తొందరపడి మనం ఎవరిని కూడా నింద చేయకూడదు అనేటటువంటి విషయం ఇక్కడ మహాభారతంలో మనకి చెప్తుంది. చెప్పిన మాట ఒకసారి ఆలోచించి చూద్దాం అన్న సంస్కారం లేకుండా ప్రతి వారిని నింద చేసుకుంటూ వెళ్ళిపోతే దాని వలన సౌభాగ్యాన్ని అభివృద్ధిని పొందరు. అది సమాజంలో కనపడే పోకడది. ఆ రోజు కూడా ఇదే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఉన్న పెద్ద సంకటం అదే. దీనివలన వాళ్ళు మాత్రమే కాకుండా నిష్కారణంగా ఎన్నో కోట్ల మంది నశించిపోయారు. ధర్మరాజు ఎంతో కిందకు వచ్చి 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్న మాట వినకుండా యుద్ధమే అన్న దుర్యోధనుడు చివరికి ఏమైపోయాడండి, సర్వనాశనం అయిపోయాడు. అందరూ పోయాక ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. అతను అంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా బయలుదేరి హస్తినాపురానికి వచ్చి ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోవడం కాకుండా సంధి చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి, సంధిని ఆచరించకపోతే వచ్చే దుష్ప్రయోజనాలు ఏమిటి అని వివరంగా చెప్పాడు. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, పరశురాముడు, ఎందరో మునులు ఎన్నో మంచి మాటలు చెప్పారు. మా హితం కోసం, మేలు కోసం, వృద్ధి కోసం ఎంత చెప్పాలో అంత చెప్పినా దుర్బుద్ధి చేత ఆ మాటలు వినలేదు. గాంధారి సభలోకి వచ్చి నువ్వు ఇస్తానంటే మాత్రం వద్దునే వాళ్ళు ఎవరు, నీ కొడుకు మాటకు ఎందుకు అంత గౌరవం ఇస్తావు, తప్పని తెలిసి ఉన్నప్పుడు ఖండించమని చెప్పినా నేను లెక్క చేయలేదు. నేను సరైన నిర్ణయం చేయక నా మూర్ఖత్వ కారణం చేత వినలేదు. ఎన్నో కోట్ల సైన్యం, స్నేహితులు, రాజులు, బంధువులు అందరూ మరణించారు. ఇప్పుడు చేయవలసిన పని వాళ్లకు ఉత్తరక్రియలు చేయడం. ఇంతమంది చనిపోవడానికి కారణం నేనే అన్న విషయం రూఢమైపోయిన తర్వాత వాళ్లకు ఉత్తరక్రియలు చేయడానికి చేతులు ఎలా వస్తాయి, ఎలా చేయగలను, ప్రాణాలతో ఉండి ఉపయోగం ఏముంది, ఇంతమందికి మృత్యువు నా మూర్ఖత్వం కారణమన్నది జ్ఞాపకం వచ్చి వినవలసినది వినలేదన్న భావన కాల్చేస్తుంటే ఎలా బతకగలను. మాట వినని కారణం చేత అందరూ మరణించారు. వారికి మిగిలినది సుగతి ఒక్కటే. అది వారికి కలగాలి అంటే నిష్పక్షపాత బుద్ధి కలిగిన పాండురాజు కుమారులు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చడంలో నిష్ణాతులు, కర్తవ్యతానిష్ట కలిగిన వారు కనుక కౌరవులు తరించడానికి, సుగతిని పొందడానికి ఎటువంటి వైదికమైన పనులు చేయవలసి ఉంటుందో అది వాళ్లే చేయాలి అన్నాడు. అంటే ఎప్పుడో అప్పుడు బుద్ధి అనేది రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత సంజయుడు ఊరుకోలేదండి. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ కాల్చి వాత పెట్టినట్టుగా చెప్పాడు. పుణ్యాత్ములు చేయవలసిన పని ఆ సమయంలో చేయడం అన్న 2 విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి. అది శాస్త్రానికి కట్టుబడిన పుణ్యకార్యమై ఉండాలి. లోకంలో విచ్చలవిడితనం పొందినది ఆదరింపబడదు. శాస్త్రం అంగీకరించినది చేయను అనుకున్నప్పుడు శాంతి. కార్యసాధనలో సఫలీకృతమైన వారు మంచి కార్యాలను తగిన సమయంలో చేసేస్తారు. అసూయాగ్రస్తులైన వారు మంచి పనులు చేసేవారికి అడ్డుపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ అసూయాగ్రస్తులు ఎవరు, ధృతరాష్ట్రుడే. అంత మాత్రం చేత వాళ్ళ పనులు ఆగిపోవు, మంచి పనులు జరిగిపోతూనే ఉంటాయి. నియంత్రించవలసిన నువ్వు ఆ పని చేయకుండా ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉండదు. ధృతరాష్ట్రుడు రాజే అయినా ఒక్కడు ఉన్నప్పుడు ఎండగట్టేస్తాడండి విదురుడు. ఏ దోషం ఉందో ఎత్తి చూపించేస్తాడు. 10 మందిలో ఉన్నప్పుడు మర్యాదతో ప్రవర్తిస్తాడు అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, చేయకూడని పనులు అన్నీ చేసి జరగకూడనివన్నీ జరిగిపోయాక ఇప్పుడు ఏడిస్తే చేసిన పనులు చక్కబడవు. లోకంలో అన్ని తప్పులు చేసి ఏడుస్తున్నాడు పాపం అని ఎవ్వరూ అనరు. బుద్ధి అన్నది ఏడవకుండా ఉండడానికి ఉండాలి. ఏడవడం మంచి మార్గంలో ప్రయాణించడానికి కారణం అవదు. బుద్ధి సక్రమంగా పనిచేయదు.
అప్పుడు ఉత్తమ కర్మలు చేయలేరు. ఏడుపు ఎప్పుడూ ఉండకూడదు. బుద్ధి అన్నది ఏడవకుండా ఉండడానికి ఉండాలి. అది నీకు లేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందరో చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు శోకించి ప్రయోజనం లేదు. దానివలన ఏ కీర్తి రాదు. మరొకసారి శోకించే అవసరం లేకుండా చూసుకో. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒకడు తన చుట్టూ తానే అగ్నిహోత్రం అంటించుకుని మధ్యలో కూర్చున్నాడు. అగ్నిహోత్రం రగులుకుని జ్వాల బాగా ఎక్కువైంది. ఆ వేడి తట్టుకోలేక బయటికి పోవడానికి లేకుండా తన చుట్టూ అంటించుకున్నాడు. దానిని దాటలేడు, మధ్యలో ఉండలేడు. ఆ తాపాన్ని ఎవ్వరూ కల్పించలేదు. నీ చుట్టూ నువ్వే అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వే కూర్చున్నావు. నువ్వు పెట్టుకున్న అగ్ని దాటలేక, దాహం వేసి కూర్చోలేక నువ్వే శోషించిపోతున్నావు. దాని మధ్యలో కూర్చుని ఏడుస్తుంటే చుట్టూ వచ్చిన వాళ్ళు చూసి అంత కష్టపడి అగ్నిహోత్రం ఏర్పాటు చేసుకుని జ్వాల పెరిగిన తర్వాత ఇప్పుడు శోషించిపోతున్నానని, దాహమని, తాపమని, వేడెక్కిపోతున్నానని అంటుంటే ఈ బుద్ధి ముందు ఉండద్దా అని చెప్పి నవ్వుతారు. ఇది ఎవరో నీకు చేసిన అపకారం కాదు, నీకు నీవు చేసుకున్నది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు అన్నాడు. ఆ తర్వాత మహానుభావుడైన విదురుడు వచ్చి ఆ సమయంలో మనసుకు హత్తుకునేటట్టుగా, శోకాన్ని మరిచి వినవలసిన విషయం మీద దృష్టి పెట్టి వినేటట్టుగా చెప్పవలసిన మంచి మాటలు చెప్పాడు. మనిషి జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఒక కథ రూపంలో చెప్పాడండి ఆయన. ఒక మనిషి అరణ్యంలో వెడుతూ ఉంటే క్రూరమృగాలు వస్తే అవి ఎక్కడ మీద పడతాయో అని అడ్డుదారుల వెంట వెళ్ళి తప్పుకునే ప్రయత్నం చేశాడు. ఎందరో దొంగలు వచ్చి మీద పడ్డారు. వాళ్ళని చూసి భయంతో కదలలేక స్థాణువైపోయాడు. ఎక్కడి నుంచో హఠాత్తుగా ఒక స్త్రీ వచ్చి ఆయనను కౌగులించుకుని దూరంగా తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద బావి ఉంది. దాని మీద తీగలన్నీ అల్లుకుని ఉన్నాయి. అది బావి అని ఎవరికీ తెలియదు. అసలు అక్కడ బావి ఉందని కూడా అర్థం కాదు. ఆ బావిలో పడిపోతూ ఉండగా అదృష్టవశాత్తు ఆ వ్యక్తి పాదాలు తీగలలో చిక్కుని తలకిందలుగా అయిపోయి పాదాలు పైకి వచ్చేసి నూతిలోని లోపలికి నీరు ఎంతో దూరం లేదు అనేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఈలోపు అందులోంచి ఒక పెద్ద పాము ఎత్తి పైకి చూస్తోంది. కొంచెం ఎత్తులో ఉన్నాడు, కరవడానికి అందదు. కొంచెం జారితే నేల మీద కరవడానికి పాము చూస్తోంది. ఈలోగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఏనుగు వచ్చింది. పక్కన ఉన్న ఎలకలు నూతి పక్కన ఉన్న చెట్టు వేరులు కొరికేస్తున్నాయి. చెట్టుకు ఉన్న తేనె పట్టులోంచి తేనె ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటే ఇన్ని బాధల మధ్యలో ఉన్న వ్యక్తి పడుతున్న చుక్కలను నాలుగు చాపి చప్పరిస్తున్నాడు. మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. చెయ్యవలసిన పనులు చేస్తున్నా, చేయకపోయినా, వినవలసిన మాటలు విన్నా, మూర్ఖత్వం చేత వినకపోయినా, చెయ్యకూడని పనులు చేస్తున్నా, మూర్ఖత్వంతో ఉన్న, అర్ధతతో ఉన్న కాలం ఎవరి కోసం ఆగదు, వెళ్ళిపోతుంది. అంటే చూడండి, ఇది కేవలం ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పాడు అని అనుకోక్కర్లేదు. మనకి ఎంత బాగా నాటుకునేటట్టుగా చెప్పారో చూడండి. కేవలం క్రూర మృగాల నుంచి దాటి వెడదాము అనుకున్నవాడు అడ్డదారిన వెడుతూ ఉంటే, అంటే భగవంతుడు చూపించిన మార్గం కాకుండా తనకు తెలుసు ఏదో అనుకునేటటువంటి మార్గంలో వెడుతూ ఉంటే దొంగల పాలు పడ్డారు. వాళ్ళ నుంచి తప్పించుకుందామంటే ఒక స్త్రీ వచ్చి దూరంగా తీసుకువెళ్ళింది. కానీ ఏంటి లాభం? బావికి చుట్టుకున్న పైన ఉన్నటువంటి తీగల మీదకి నిలబడి తలకిందులుగా అయిపోయాడు. కింద చూస్తే పాము, పైన చూస్తే ఏనుగులు. ఈ లోపల ఎక్కడి నుంచో వచ్చిన తేనె చుక్కల్ని తాకుతున్నాడు. అంటే వెళ్ళిపోతున్నప్పుడు అనేక రోగాలు చుట్టుముడుతూ ఉంటాయండి మనిషికి. మనిషి శరీరం 365 రోజులు ఆరోగ్యంతో ఉండే అవకాశం ఉండదు. వ్యాధులు సరిపోలేదు అన్నట్టుగా అకస్మాత్తుగా ఒక స్త్రీ వచ్చి కౌగిలించుకుని తీసుకువెళ్ళింది అంటే అదే వృద్ధాప్యం. అంతేగాని ఎవరో స్త్రీ వచ్చి మనల్ని కౌగిలించుకుంది, ఊరటనిచ్చింది అనేటటువంటి విషయం కాదది. వృద్ధాప్యం వచ్చేసింది. అది వచ్చి పట్టుకున్న తర్వాత మనిషికి సంధిబంధనాలు సడలిపోతాయి, ఓపిక తగ్గిపోతుంది, ఆకలి జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. అయినా ఈ బంధాలను విడిచిపెట్టేవి కాదు. సంసారంలో తలకిందులుగా పడి ఉంటాడు. మృత్యువు ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంటో తెలుసా అండి? అదే నూతిలోని పాము. ఇప్పుడు కూడా ఇంద్రియాలు సుఖాలు కోరుతూ ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణ అంటే తేనె పట్టులోంచి జారిన తేనెల్ని తాగడం. ఈ లోపల అక్కడ పెద్ద ఏనుగు ఒకటి వచ్చింది. అదే పంచేంద్రియాలతో కూడినటువంటి మనసు. ఇంద్రియ సుఖాలకి హద్దు లేదు కదండి. ఎప్పుడూ ఇంద్రియాలతో సుఖాన్ని అనుభవించాలన్న కాంక్ష మనసునందు ప్రబలుతూనే ఉంటుంది. చూడండి, వయస్సుతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేస్తాయి అనడానికి ఉదాహరణ కేవలం మనిషి మాత్రమే.
తెలుసా అండి? వయసు అయిపోతూ ఉంటుంది. ఈ కాలంలో చెప్పాలంటే చిన్న చిన్న ఉదాహరణే, ఎక్కడి దాకో వెళ్ళక్కర్లేదు. 60లు దాటిపోయి 70లు వచ్చేస్తూ ఉంటాయి. తలకి రంగులు, మొహాలకి ఫేషియల్స్ ఎవరు మానుతున్నారండి? ఎక్కడికెళ్ళండి నల్లటి జుట్లే. ఎక్కడో ఒక 1000 మందిలో ఒకళ్ళో ఇద్దరో ఉంటారేమో తెల్లటి జుట్టు ఉంచుకోవడం, ఆ జుట్టుకు రంగేసుకోకుండా ఉంచుకోవడం. అలాంటి వాళ్ళు లెక్క పెట్టచ్చు చేతులతోటి. ఒక పెళ్ళికి వెళ్ళామంటే మనం చూస్తే వయస్సులు అంటే మొహాలు జారిపోయి ముడతలు పడిపోయి ఉన్న జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది. ఆడవాళ్ళకి తెల్లటి మొహాలతోటి ఆ ముడతలు కనపడకుండా ఉండడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ వయస్సు తగ్గించుకుందాము అనే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే ఎటువంటి విషయంలోనూ కూడా మన వయసుకు తగ్గట్టుగా ఉంటే వాళ్ళిచ్చే గౌరవం వేరు అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇదే ఇంద్రియాలని మనం ఇంకా సుఖం అనుభవించేటట్టుగా ఉంచుకుంటున్నాము అనడానికి కారణం. కాబట్టి ఎప్పుడూ ఇంద్రియాలతో సుఖం అనుభవించాలన్న కాంక్ష ఎవరికి ఉంటుందండి? మనసులో ప్రబలుతూనే ఉంటుంది. ఎలకల కొరికేస్తున్న తీగలు తెగిపోయి కాళ్ళకు ఉన్న పట్టు తెగిపోతే నూతిలో పడిపోగానే పాము కరిచేస్తుంది. అంటే మృత్యు వచ్చేస్తుంది, వెంటనే చచ్చిపోతాడు. కాలం అయిపోయింది. ఉన్న కాలం అయిపోతున్నప్పుడు కూడా ఏ భగవంతుడు, ఏ ఇతర విషయాలు, ఏ మంచి మాటలు జ్ఞాపకానికి రావట్లేదు మనిషికి. పడుతున్న తేనె చుక్కలను నాలుక చాపి చప్పరించి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అంటే ఎప్పుడో చాలామంది, ఇది నేను అన్ని పురాణాలు చెబుతూనే ఉన్నాను, మళ్ళీ చెబుతున్నాను. ఎందుకంటే మనిషి చాలా మటుకి ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పటి నుంచి గుళ్ళు గోపురాలు దేవుడు భక్తి అంటారేంటండి, మరి చాదస్తం. ఏంటమ్మా సుఖంగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు అనుభవించాల్సిన వయసులో అనుభవించకుండా, అది ఈ మాట చాలామంది వాడే మాట. అనుభవించాల్సిన వయసులో అనుభవించాల్సింది కరెక్టే, కానీ అనుభవిస్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటే తప్పే ఉందండి. రోజు నువ్వు గంటల తరబడి పూజ చేయక్కర్లేదు. ఒక 10 నిమిషాలు, పావు గంట అంతే. దండం పెట్టుకోవడం, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం, ఒక పువ్వు భగవంతుడి దగ్గర పెట్టడం, ఒక దీపం వెలిగించడం, ఒక పండు నైవేద్యం పెట్టడం, ఒక హారతి ఇవ్వడం, వచ్చేయడం, అంతే. ఎంతసేపు పడుతుందండి? నువ్వు చూసేటటువంటి సినిమాలో లేకపోతే అక్కర్లేని సీరియల్స్లో చూసేటటువంటి దానిలో 50వ వంతు కూడా పట్టదు. అంటే సగం సేపు కూడా పట్టదు. అటువంటిది నీకు నోటుకు వచ్చింది ఏదో చదువుకుని కాస్త ఏకాగ్రతతో చదువుకుంటే చాలు, భగవంతుడు సంతోషపడతాడు. నువ్వు ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు కూడా నువ్వు ఫిక్స్డ్ చేసేసుకుని దాచేసుకుని కనీసం భార్యని ఏ కాశీకో ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్ళి ఆ పుణ్యక్షేత్రం చూపించి 4 రోజులు ఉండి వస్తే అయ్యే డబ్బు ఎలాగో అయిపోతుంది. రేపు నీకు రోగం వస్తే అయిపోతుంది, లేదా నువ్వు పోయిన తర్వాత ఆ డబ్బు ఏమైపోయిందో కూడా తెలియదు నీకు. కాబట్టి ఉన్నంతలోనే సుఖంగా అనుభవించండి. ఎప్పుడో మనం పోయాక పిల్లలు ఏదో దానాలు చేస్తారు అనుకునే కంటే చక్కగా పెన్షన్ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బుతోటి ఉంటాయి కదండి, బాగానే వస్తాయి. ఆ గ్రాడ్యుయేట్లని పెన్షన్ డబ్బులని, ఆ పిఎఫ్ డబ్బులని, పెన్షన్ డబ్బులు కాదు పిఎఫ్ డబ్బులని ఏవో వస్తాయి. వచ్చిన దాంట్లో 1,00,000 2,00,000 గోదానం చేసుకోండి. మనం బతికుండగానే గోదానం చేసుకుంటే చాలు. పిల్లలు మన పేరున చేస్తారు అనుకోవద్దు. వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? వాళ్ళని 2,00,000 ఖర్చు పెట్టమండం ఎందుకు? మన డబ్బులు ఎక్కడున్నాయో తెలిసి వాళ్ళు తీసుకునే లోపల చాలా రోజులు పెట్టేస్తుంది కదా. ఎక్కడున్నాయో తెలీదు. తర్వాత భార్య పోయాక భర్త కానీ బతుకుంటే వాళ్ళ జీవనం కోసం ఇవి దాచేసుకుంటూ ఉంటారు. కాబట్టి దాచుకోండి, తప్పనట్లేదు. దాచుకున్నది ఇప్పుడు 10 రూపాయలు ఉంటే నువ్వు 4 రూపాయలు దాచుకుని 6 రూపాయల్లో ఒక 3 రూపాయలు తిండికి పెట్టుకో, 3 రూపాయలు చక్కగా దేవాలయాలకి దేవుడికి ఖర్చు పెట్టుకో. అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది. అంతేగాని చచ్చిపోతున్నా కూడా తేనె చుక్కలు నాకెయ్యాలి అనేటటువంటి స్థితిలో మనిషి ఉన్నాడంటే అది ఎంత జుగుప్సాకరమైన పద్ధతో మనకి తెలిసిపోతుంది. కాబట్టి మనిషి జీవితం అనేది ఈ రకంగానే ఉంటుంది. ఈ రకంగానే మనిషి ఇంద్రియాలని మనస్సు అనేటటువంటి కోరికతోటి, కాంక్షతోటి సుఖాలని అనుభవించాలనే అనుకుంటూ ఉంటాడు. ఇది మహా తప్పు. సుఖాలని అనుభవించడం అంటే ధార్మికంగా అనుభవించు. ఇంద్రియాలు ఉన్నాయి కదా అని ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది వినడం, ఏది పడితే అది రుచి చూడడం, ఏది పడితే ఆ సుఖాన్ని, ఆ స్పర్శని కోరుకోవడం, అది తప్పు. కాబట్టి
మనిషి జీవితం ఇలా ఉండకూడదు అని భారతం నొక్కి చెబుతోంది, ప్రతి పురాణం చెప్తోంది. ఆ పురాణాలు విన్నప్పుడు కూడా మనం మారకపోతే ఇంక భగవంతుడు మనల్ని ఏ రకంగానూ రక్షించలేడు. కాబట్టి వి విదురుడు వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడితోటి ఇంకా ఏం మాట్లాడాడు అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.